వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీస్ డైరీ. సో మేము న్యూ జెర్సీ వెళ్ళామన్నమాట. సో న్యూ జెర్సీలో మా అక్క వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంటికి విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ దెన్ న్యూ జెర్సీలో ప్లేసెస్ కూడా అక్షర్ధామ్ టెంపుల్ అవన్నీ కూడా పేరెంట్స్కి చూపించవచ్చు అని చెప్పేసి మా ప్లాన్ ఉండే అనమాట. సో ఫస్ట్ నయగారా నుంచి స్టార్ట్ అయిన మా ట్రిప్. నయగారా నుంచి న్యూయార్క్ అండ్ దెన్ న్యూయార్క్ టు న్యూ జెర్సీలో ఆగామన్నమాట ప్రజెంట్. సో ఈ న్యూ జెర్సీ ట్రిప్లో మేము ఏమేమి చేసాము, అక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీ. అటు ఇటు తిరుగుతున్నా, అందుకే ఈడ ఆంటీలో నువ్వు కూర్చుంటే అయిపోతుంటా. ముందగారు ఉంటే చాలు, కానీ నువ్వు ఉంటే జర డైరెక్షన్ అదే కదా. సో మేము అరౌండ్ 5:30 అలా ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. బికాజ్ అక్క వాళ్ళ ఇంటి నుంచి ఒక ½ అన్ అవర్ దూరం ఉంటుంది అంతే టెంపుల్. సో అందుకని చెప్పి మేము ఈవినింగ్ టైమే చూస్ చేసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ లైక్ ఈవినింగ్ టైమ్సే చాలా బ్యూటిఫుల్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సన్సెట్ టైంకి మనము వెళ్తున్నప్పుడు చూడొచ్చు. అండ్ చీకటి అయిపోయాక లైటింగ్స్ ఆ వ్యూ అంతా కూడా కవర్ అవుతాయి. 2 వ్యూస్ కవర్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో మేము ఈవినింగే చూస్ చేసుకున్నాం అన్నమాట. సో మేము వర్కింగ్ డే రోజు వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా క్రౌడ్ ఏం అనిపించలేదు. సో టెంపుల్ అంతా కూడా కొంచెం ఖాళీగా ఉండే. అదే ఫ్రైడే, సాటర్డే, సండేస్ వెళ్తే మాత్రం అసలు చాలా క్రౌడ్ ఉంటుంది. అక్కడ నిల్చోడానికి కూడా మనకు ప్లేస్ ఉండదు. సో అంత క్రౌడెడ్ ఉంటుంది అనమాట. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలా మందే ఉండే. బట్ ఈసారి పేరెంట్స్ని తీసుకొని వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా కామ్గా చూసుకొని వచ్చేసాము. వాళ్ళు కూడా లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎంత బాగుంది అది అని చెప్పి వీళ్ళు కూడా మంచిగా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఉండే అక్కడ. ఎట్లుంది మీ టెంపుల్? చాలా చాలా బాగుంది. పెద్ద టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. ఇది ఇట్లా ఈవినింగ్ టైమ్సే మంచిగా, పొద్దున వస్తే మజా రాదు. హాయ్ అర్నవ్. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. టెంపుల్ కి మాటలు లేవా? ఇది నైట్. సో వాళ్ళకు కూడా టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఆర్కిటెక్చర్ అదంతా కూడా అసలు ఎలా కట్టారు ఏంటి, ఇంత పెద్ద టెంపుల్ అసలు ఇక్కడ ఉండడం అది ఇది అని చెప్పి సో వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అయ్యారనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అది ఇది అని చెప్పి కూడా. సో కార్ దాకా వెళ్ళేంత వరకు ఇంకా అదే మాట్లాడుకుంటుండే. ఇంకా అక్కడ దారిలో కొన్ని పిక్చర్స్ కూడా తీసుకుందామని చెప్పి ఆగాము. సో మనకి ఏంటంటే టెంపుల్ లోపలికి మనకి ఏది కూడా పిక్చర్స్ వీడియోస్ తీసుకోవడానికి అలో ఉండదు. సో ఓన్లీ బయట వరకే మనం పిక్చర్స్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాల్సింది. సో ఫైనల్లీ అక్షర్ధామ్ టెంపుల్ కూడా చూసేశారు. సో ఈ ప్లేస్ చూపించాలి పేరెంట్స్ వస్తే అనేది ఒక చెక్ లిస్ట్లో మనం పక్కా పెట్టుకోవాల్సిందే. బికాస్ అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో వచ్చినప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఒక్క పేరెంట్స్ని తీసుకెళ్తూనే ఉంటారు. సో మేము కూడా అలాగే చూపించాము. అండ్ వాళ్ళకు కూడా టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట అక్షర్ధామ్ టెంపుల్ న్యూ జెర్సీ. అండ్ దెన్ మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డే వచ్చేసి తులిప్
ఫెస్టివల్ ఉందన్నమాట న్యూ జెర్సీలో. ఇంకా అక్కడ వెళ్దాము అని చెప్పేసి మా ప్లాన్ ఉండే. హాయ్ ఫ్లఫీ. నేను అందుకే ఆడు పోదాం మనం. హాయ్ వచ్చేస్తే ఏయ్ ఫ్లఫీ ఫ్లఫీ ఏయ్ హాయ్ శ్రేయస్. ఏ మెడల్ డాడీ పాపం పట్టుకొని ఎత్తుకో. బద్ధకం. సో న్యూ జెర్సీలో తులిప్ ఫెస్టివల్ అవుతుంది అని చెప్పి అక్క మా అందరికి కూడా టికెట్స్ ముందే బుక్ చేసిందనమాట. సో దట్ వాస్ లాస్ట్ డే. ఇంకా ఆ వీక్ తర్వాత తులిప్ ఫెస్టివల్ లాంటివి ఇంకేం ఉండవు. సో దట్ వాస్ ద లాస్ట్ డే అని చెప్పేసి సండే రోజుకో సాటర్డే రోజుకో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అందరం వెళ్ళడానికి. సో నార్మల్గా తులిప్ ఫెస్టివల్ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు మూవీస్లలోనే సాంగ్స్లలో చూస్తుంటాం కదా ఎక్కువ. బట్ రియల్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే చాలా బాగా అనిపించింది ప్లేస్. అండ్ చాలా క్రౌడెడ్ ఉండే ఆ రోజు. ఎందుకంటే ఇంకా లాస్ట్ డే కాబట్టి చాలా మంది వచ్చారు అనుకుంటా మేబీ. అండ్ దెన్ ఫ్లవర్స్ కూడా ఇంకా తులిప్స్ అంటే నార్మల్గా మనకి ఇలా మొగ్గల్లాగా ఉంటాయి కదా. బట్ అవి ఏంటంటే ఇంకా ఫ్లవర్స్ లాగా అయిపోతుండే. ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకా తర్వాత అన్ని కూడా తీసేస్తారంట. సో ఆ స్టేజ్లో వెళ్ళాం మేము. సో మాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఒక్కొక్క ప్లేస్లో ఇంకా చాలా థిక్గా కూడా ఉండే. సో పిక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ వచ్చాయి. సో నేను ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను పిక్చర్స్ అన్నీ యాడ్ చేస్తా. సో పక్కా చూడండి. సైకిల్ అంతే కాలు దగ్గర నుంచి దగ్గరికి రండి లేకపోతే సో ఫైనలీ మా పిక్చర్స్ వీడియోస్కి కూడా ఒక ఎండ్ వచ్చింది. సో ఎంత బాగా వచ్చాయో పిక్చర్స్ అయితే. ఒక్కొక్క కలర్ దగ్గర పిక్చర్స్ దిగుకుంటూనే వస్తుండే మేమైతే. బట్ స్టార్టింగ్లో కొంచెం మాకు తులిప్ ఫ్లవర్స్ ఎక్కువ కనిపించలేదు. బట్ తక్కువ అయిపోయినాయి. బికాస్ స్టార్టింగ్లో రాగానే అందరు తెంపేస్తుంటారు కదా. బట్ ఇంకా కార్నర్ ఎండ్కి వెళ్ళిపోతే మాత్రం ఇంకా అక్కడ చాలా బాగుండే. బట్ అంత థిక్గా లేవు. బట్ స్టిల్ మాకైతే బాగానే కనిపించాయి. సో ఇదనమాట మా తులిప్ ఫెస్టివల్ బ్లాగ్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను. సో నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో పిక్చర్స్ అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో పెడతా. సో పక్కా చూసేయండి. ఆల్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే కనుక మీకు అక్కడ కూడా అప్డేట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది తులిప్ ఫెస్టివల్ వ్లాగ్. సో అదంతా చూసి తిరిగి వచ్చేసరికి ఇంకా అలసిపోయామన్నమాట. లంచ్ కూడా చేయలేదు. ఇంకా అప్పుడు వచ్చి రిటర్న్ కార్ దగ్గర మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చినుండే. సో ఇంకా అక్కడే కూర్చొని తిందామని చెప్పి ఫుడ్ అదంతా కూడా తిన్నామన్నమాట. వాడికి అసలు అది అందరూ ఇట్లా కూర్చోగానే కూర్చుంటారు కదా. వాడిని కూడా బాగా అనిపిస్తుంది.
టైం ఎంత 5 స్టార్ట్ అయింది. 5:30 అవుతుంది. స్మార్ట్ అయినా కావాలని 5 అని చెప్పి ఇందాక నేను చూసిన 5 అయింది. మరి నాకేం తెలుసు, నేను టైం చూస్తున్నాను. రెడీయా? ఇటే ఉండాలి. బేబాక నువ్వు పట్టుకో. కనిపించ I'm giving you a gift today. Okay. Metal beach. వెళ్ళను బా. Thank you. ఇలాగే వస్తుండండి అనండి. మనమే చెప్పాలా? అందరు రండి, ఇలాగ రండి, వస్తుండండి. ఓ ఏమో పడింది. వార్నో సో అక్క ఏంటంటే ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి బట్టలు పెడుతుండే అనమాట. సో ఆ రోజు ఏంటంటే మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మార్నింగ్ ఎందుకో పిక్చర్స్ దిగాలనిపించి అలా రెడీ అయిపోయి అందరం పిక్చర్స్ అవన్నీ తీసుకున్నాము. సో పిక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ వచ్చాయి. అండ్ దెన్ ఆ రోజు ఈవినింగ్ ఇంక వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఎదురుగా అక్క వాళ్ళ ఇంటి ఎదురుగా వేరే ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు అలా టీకి రండి అంటే వెళ్ళి అలా టీ టైం అలా స్పెండ్ చేసి అండ్ దెన్ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది న్యూ జెర్సీ వ్లాగ్. సో హోప్ మీ అందరు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీస్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ అని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. సో అంటిల్ దెన్ బై, టేక్ కేర్. Close to harmony when the world is sound asleep. Something's gonna bring